ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 10 డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగే మ్యాచ్ అయితే వైజాగ్ లో జరగబోతుంది. ఇక్కడ మనం పిచ్ రిపోర్ట్ కి వస్తే బ్యాటింగ్ ఫస్ట్ చేసిన సెకండ్ చేసిన ఇదైతే బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. తర్వాత వచ్చేసి డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూస్తే డీసీ 11 టైమ్స్, ఎస్ఆర్హెచ్ 13 టైమ్స్ అయితే మ్యాచెస్ గెలిచినాయి. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 కి వస్తే ఎస్ఆర్హెచ్ కు ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, 1 డౌన్ లో ఇషాన్ కిషన్, నెంబర్ 4 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 లో క్లాసెన్, నెంబర్ 6 లో అంకిత్ వర్మ, నెంబర్ 7 లో అభినవ్ మనోహర్, నెంబర్ 8 లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9 లో హర్షల్ పటేల్, నెంబర్ 10 లో సిమర్జిత్ సింగ్ ఆర్ జయదేవ్ ఉన్నట్కర్, నెంబర్ 11 లో మహమ్మద్ షమి. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆదం జంప్ ఆడుతారు. ఈ మ్యాచ్ లో గెలిచి తమ విన్నింగ్ స్ట్రీక్ ని ఎస్ఆర్హెచ్ కంటిన్యూ చేస్తుందా లేదంటే ఎస్ఆర్హెచ్ డీసీ ముందర తల వంచి ఇంకొక ఓటమిని తీసుకుంటుందా అనేది చూద్దాము. డీసీ ప్లేయింగ్ 11 కి వస్తే ఓపెనర్స్ గా జేఎఫ్ఎం ఆఫ్ ది ప్లేస్, నెంబర్ 3 పొజిషన్ లో పోరెల్, నెంబర్ 4 పొజిషన్ లో కేఎల్ రాహుల్ అయితే డీసీ తరపున కేఎల్ రాహుల్ డెబ్యూట్ చేయబోతున్నాడు. నెంబర్ 5 లో అక్షర్ పటేల్, నెంబర్ 6 లో స్టార్స్, నెంబర్ 7 లో విప్రాజ్ నిగమ్, నెంబర్ 8 లో స్టార్, నెంబర్ 9 లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10 లో మోహిత్ శర్మ, నెంబర్ 11 లో ముఖేష్ కుమార్. తర్వాత వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ గా అశుతోష్ శర్మ ఆడుతారు. ఈ మ్యాచ్ లో ఫేవరెట్స్ అయితే రెండు టీమ్స్ కూడా ఫేవరెట్స్ అని చెప్పొచ్చు. ఒక టీం ఏమో హోమ్ గ్రౌండ్ గా వైజాగ్ దించుకుంటే ఇంకొకటి ఏమో అన్అఫీషియల్ గా ఎస్ఆర్హెచ్ కి ఇది హోమ్ గ్రౌండ్ లాంటిదే. దీంతో ఇక్కడ అయితే యునానిమస్ గా ఆడియన్స్ నుంచి అయితే సపోర్ట్ ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీం వైపే ఉంటుంది. అండ్ మోస్ట్లీ కూడా ఈ మ్యాచ్ లో టాప్ ఫైట్ అయితే ఉండబోతుంది. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో వాళ్ళది ఆ టీం పేరు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీద నింబలిచ్చి నిఖిల్ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.